రామభూమికై అసూలు వాసిన వీరుల త్యాగ ఫలము ఇది. 5 శతాబ్దుల పోరాటానికి మౌన సాక్షిగా నిలచినది. రామభూమికై అసూలు వాసిన వీరుల త్యాగ ఫలము ఇది. గణ 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 జగమంతటికి చాటెను అదిగో హైందవ శౌర్యం. ఆఘన గర్జని పునాది కాగా ఆకృతి దాచెను భవ్య మందిరం. కోదండరాముని దివ్య మందిరం. అది గది గదిగో అయోధ్యాపురి రఘుకుల తిలకుడు ఏలిన నగరి. అక్షింతలతో ఆహ్వానించి ఆరంభమునకు రారమ్మన్నది. పుష్యమాసమున శుక్ల పక్షమున ద్వాదశి ఘడియల ప్రతిష్ఠ పర్వం. 1000 కళ్ళతో వేచి ఉన్నది ఆ వేడుక కైలోకం సర్వం. పుష్యమాసమున శుక్ల పక్షమున ద్వాదశి ఘడియల ప్రతిష్ఠ పర్వం. 1000 కళ్ళతో వేచి ఉన్నది ఆ వేడుక కైలోకం సర్వం. భారతులతో ప్రత్యక్ష వీక్షణతో గుండె గుండె ఒక గుడిగా మారగా. భారతులతో ప్రత్యక్ష వీక్షణతో గుండె గుండె ఒక గుడిగా మారగా. సాత్విక శక్తి జాగరణముకై విజయ మహామంత్రాన్ని పఠిద్దాం. విశ్వ కళ్యాణ కారకులౌదాం. అది గది గదిగో అయోధ్యాపురి రఘుకుల తిలకుడు ఏలిన నగరి. అక్షింతలతో ఆహ్వానించి ఆరంభమునకు రారమ్మన్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అవమానాలను మరువని జాతికి అపజయమన్నది లేనే లేదని. విరామ మెరుగక పోరిన జనతకు శాశ్వత విజయం తథ్యమని. అవమానాలను మరువని జాతికి అపజయమన్నది లేనే లేదని. విరామ పోరిన జనతకు శాశ్వత విజయం తథ్యమని. శిరము నెత్తుకుని హిందూ సమాజం సగౌరవంగా చాటెను జగతికి. హిందూ సమాజం సగౌరవంగా చాటెను జగతికి. నవ్య సనాతన భారతావని నాంది పలికినది నవశకానికి. పునాది రాయిది విశ్వహితానికి. అది గది గదిగో అయోధ్యాపురి రఘుకుల తిలకుడు ఏలిన నగరి. అక్షింతలతో ఆహ్వానించి ఆరంభమునకు రారమ్మన్నది. అది గది గదిగో అయోధ్యాపురి రఘుకుల తిలకుడు ఏలిన నగరి. అక్షింతలతో ఆహ్వానించి ఆరంభమునకు రారమ్మన్నది. అది గది గదిగో వాయుకుమార